నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆషాఢంలో చివరిగా అమావాస్య రాబోతుంది కదా, మరి అమావాస్య పూజా విధానం గురించి తెలుసుకుందాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువు గారు. పరమేశ్వరార్పణమస్తు. గురువు గారు, ఆషాఢం చివరిగా మనకు అమావాస్య రాబోతుంది. అయితే అమావాస్య రోజు అందరూ చీకటి అంటే భయపడతారు. ఆ రోజుకి చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్తారు. మరి అసలు ఈ ఆషాఢంతో కలిసి వస్తున్న అమావాస్యకున్న ప్రత్యేకత ఏంటి? ఎవరిని పూజించమంటారు? ఏ విధమైన పూజ ఆరాధన కావచ్చు, లేకుంటే పరిహారాలు కావచ్చు, ఏం చేసుకోమంటారు ఆ రోజు? అమావాస్య చీకటి అనేటువంటిది చాలా మందిలో ఉన్న అపోహ. అర్థమైందండి. నలుపు రంగుని మించినటువంటి వర్ణతం ఇంకేది ఉండదు. కాళీ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని చెప్తారు. అందులో మొట్టమొదటిగా చెప్పేది మహాకాళి. నల్లగా ఉంటుంది అమ్మవారు, నారాయణుడి యొక్క చెల్లి. నారాయణుడు నల్లగానే ఉంటాడు, నీలమేఘశ్యాముడు విగ్రహయుక్తంతో. అయితే ఈ అమావాస్యలు అనేటువంటివి శత్రునాశనానికి కానీ, లేదా ఎప్పటి నుంచో అనారోగ్యం పట్టి పీడిస్తోంది, ఎప్పుడు కూడా మా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యం పాలవుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి గురుగారు, అలాగా ఒకరి తగ్గిందంటే మరొకరికి ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నటువంటి వారి కోసం అమావాస్యలో విశేషంగా కొన్ని క్రతువులతో మనం పూజ అనేటువంటిది నిర్వర్తించుకోవాలి. ఏమిటి అమావాస్య రోజు చేసేటువంటి వ్యవస్థ అనగా, అమావాస్య రోజున విశేషంగా మనం మహాకాళి ఆరాధన చేయడం కానీ, కాలభైరవ ఆరాధన చేయడం వల్ల కానీ ఈ సమస్యలు పోతాయి. ఎప్పటి నుంచో పీడిస్తున్నటువంటి రోగ సమస్యలు పోతాయి. ఒకరి తర్వాత ఒకరు యాక్సిడెంట్ అయ్యి ఇబ్బందులు పడి, ఒకరికి కాలు దెబ్బ తగిలింది తగ్గుతోంది అనేసరికి ఇంకొకరికి ఎక్కడో పడిపోయి చేయి దెబ్బ తగలడం, ఇటువంటి వరుసగా వచ్చేటువంటి ప్రమాదాలు తగ్గడానికి కాలభైరవ ఆరాధన కానీ, కాళీ ఆరాధన కానీ అమావాస్య పాడ్యమి తిథుల్లో చేయడం అనేది ప్రాధాన్యతగా పెడతారు. అందలి ఆషాఢ మాసంలో బోనాల వ్యవస్థలో పూర్తయిన తర్వాత అమ్మవారు సంతృష్టులై, అమ్మవారు చిరుమందహాసంతో తాను తీసుకున్నటువంటి ప్రతి నైవేద్యము కూడా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి పూర్తి చేసుకుని చక్కగా వాళ్ళందరూ కూడా కూర్చుని మాట్లాడుకుంటుంటారట. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఒక ఫంక్షన్ జరిగితే ఫ్రెండ్స్, బంధువులు అందరూ ఏ విధంగా అయితే కూర్చుని మాట్లాడుకుంటామో, అదేవిధంగా గ్రామ దేవతలు, ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రామ దేవతలు, పట్టణంలో ఉన్నటువంటి ఈ దేవతామూర్తులు అందరూ కూడా 108 మంది దేవతామూర్తులు కూర్చుని చక్కగా చర్చించుకుంటూ, మీ గ్రామంలో ఏం జరిగింది, మీ ఊళ్ళో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయా, కొన్ని అంటు రోగాలు వస్తూ ఉంటాయి. వర్షాలు ప్రారంభయుక్తంలో దోమల వల్ల అమ్మవారు పూయడం, చిన్నమ్మవారు పెద్దమ్మవారు అని చికెన్ ఫాక్స్ అటువంటివి ఏర్పడుతుంటాయి. అటువంటి వాటి కోసం మనం ఇప్పుడు వేపాకులు, ఈ ఆషాఢంలో వేపాకులు కుమ్మాలు కడుతూ ఉంటారు, వేప ఎక్కువ పూజ చేస్తూ ఉంటారు. ఇలా మీ యొక్క గ్రామంలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి జగదాంబిక మిగిలినటువంటి గ్రామ దేవతలను అడుగుతూ ఉంటుందట. అమ్మవారు ఒక్కరే జగదాంబిక పైన కూర్చుని మనందరినీ పరిపాలిస్తుంది. అంటే మన సీఎం గారు ఉన్నారు, దాని తర్వాత డిప్యూటీ సీఎం గారు, దాని తర్వాత శాఖలు, ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, ఆ తర్వాత ఏ విధంగా అయితే ప్రజలు ఉన్నారో ఈ విధంగా జగదాంబిక పై వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యత వ్యవస్థలో చూస్తూ అందరినీ సమీక్షిస్తూ ఉంటుంది. కిందున్నటువంటి వారికి ఆవిడ వెళ్ళలేనటువంటి కొన్ని ప్రదేశాలు, వినలేనటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ గ్రామ దేవతలు గ్రామంలో తింటుంటారు. ఇక్కడ సమస్య ఆవిడ పరిష్కరిస్తూ ఉంటుంది. విపత్తులు జరుగుతున్నప్పుడు తానే కదిలి వచ్చి ఆ విపత్తులు తొలగిస్తూ ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున కాళీ ఆరాధన కానీ, కాలభైరవ ఆరాధన కానీ చాలా శ్రేష్టమైన ఆరాధనగా చెప్తాం. అందుకని ఈ ఆషాఢ అమావాస్య రోజున బాలమ్మని కానీ, లేదా గ్రామ దేవత కానీ ఆషాఢ అమావాస్య రోజు పూజ చేయడం చాలా మంచిది. విశిష్టంగా మంచి వ్యవస్థ జరిగి మన ఇంట్లో ప్రమాదాలు అనేవి తగ్గుతాయి. గురువుగారు, ఇప్పుడు మరి ఆ రోజు ఏ పరిహారం కానీ, లేకుంటే ఆ రోజు విశేషంగా ఏదైనా పరిహారం చేసుకోమంటారు? కొంతమంది ఇంట్లో కాస్త చికాకుగా ఉందండి, లేకుంటే మాకు కాస్త నరదిష్టి ఉన్నట్టు అనిపిస్తుందండి, ఇలాంటివి కూడా అనుకుంటూ ఉంటారు. మరి అమావాస్య రోజు ఇలాంటివి చేసుకునే పరిహారాలు మనం వీటి నుంచి బయటపడచ్చు అన్నాడు. ఆషాఢ మాస అమావాస్య రోజున ఖచ్చితంగా రాత్రి 9:30 తర్వాత నుంచి 11 గంటల మధ్య సమయంలో కూరగుంపుడిగా ఉంటుంది కదండి, రౌండ్గా పంపు గిన్నె అంట, ఆ పంపు గిన్నె మధ్యలో కల్లుప్పు అంటే దొడ్డుప్పు అంటారు. ఆ దొడ్డుప్పు నుంచి పచ్చకర్పూరము, మామూలు కర్పూరం, ముత్తకర్పూరం, పచ్చకర్పూరం, ముత్తకర్పూరం రెండు ఉంచుకుని వెలిగించుకుని మన ఇల్లంతా తిప్పాలి. దాన్ని బట్టి అన్ని గదుల్లోనూ తిరగాలి.
తిరిగి గదిలోంచి తిరిగిన తర్వాత బయటకు వచ్చాక కుంభం దగ్గర 3 సార్లు క్లాక్ వైజ్ తిప్పాలి. తిప్పి సింహద్వారానికి వచ్చేయాలి. సింహద్వారంలో క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు తిప్పి గుమ్మడికాయని దూరంగా తీసుకెళ్ళి ఎక్కడైనా బద్దలు కొట్టేసి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వచ్చేయాలి. ఆ తర్వాత ఇంటి ద్వారం మూసివేయాలి. ఎలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోతుంది. తర్వాత కొంతమందికి అంత వ్యవస్థ లేకపోతే 2 నిమ్మకాయలు, ఎండుమిర్చి 11 ఎండుమిర్చి, 2 నిమ్మకాయలు, కాస్త ఉప్పు, ఇది రా సాల్ట్ అంటారు ఈ మధ్య, ఆ రా సాల్ట్ తీసుకొచ్చి నీళ్ళల్లో రా సాల్ట్ మొత్తం కలిపేసి ఈ నిమ్మకాయలు ఎండుమిర్చి కూడా నీళ్ళల్లో వేసి అన్ని గదుల్లోనూ కూడా చుట్టూ తిప్పి ఎక్కడైనా దూరంగా పారేసిన ఆషాఢ అమావాస్య రోజు ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ కానీ నరఘోష కానీ పోతాయి, ఖచ్చితంగా పోతాయి. చివరిగా మరి దేవికి ఏ పలహారం పెట్టుకోమంటారు? అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించినా పర్వాలేదు, యథాశక్తానుసారం మీ ఇష్టం. అమ్మవారి ప్రీతిపాత్రంగా ఆషాఢంలో స్వీకరించేది గారులు, మాంసకృతువులే. కాబట్టి అవి 2 అమావాస్య రోజు మీరు పూజ చేసేసుకుని నైవేద్యం సమర్పించి తర్వాత నేను చెప్పిన ఈ పరిష్కారాలు చేసుకోండి. ఇల్లంతా శుభసూచికంగా ఉంది, పాజిటివ్ ఎనర్జీ లోపల ప్రవేశించే అవకాశం ఉంది. గురుగారు, కొంతమంది ఈ ఆషాఢ మాసంలో ఇంటికి నల్ల జెండాలు అవి కడుతూ ఉంటారు, ఇంటికి గుమ్మడికాయకి నల్ల జెండాలు పుచ్చుతూ ఉంటారు. కొంతమంది వాటిని చూడడం వల్ల మాకేమైనా నెగిటివ్ ఎనర్జీ వస్తుందా, లేకుంటే మేము కూడా పెట్టుకోవాలా అలాగని అడుగుతుంటారు. అది చెయ్యొచ్చు అంటారా నిజంగా అలాగా? వాస్తవానికి నల్ల పట్ట ఇందుకు ముందు కట్టడానికి ఉండదండి. ఒక బొమ్మ ఉంటుంది, దీన్ని సిరిసింగనాపూర్లో మీకు లభిస్తుంది. ఆ బొమ్మని రివర్స్గా కడతారు. అలా కట్టడం వల్ల నరఘోష పోతుంది తప్ప దాన్ని చూడటం వల్ల మనకు వచ్చేటువంటి వ్యవస్థ ఏం జరగదు, మనకి కీడేం జరగదు. ఒక నల్ల బొమ్మ సిరిసింగనాపూర్ అనేటువంటి గ్రామంలో మనకి అమ్ముతూ ఉంటారు. దాన్ని ఉల్టా చేసి ఒక కాలుకి తాడు కట్టి మన గుమ్మం ముందు కట్టుకుంటే కనుక మనకు ఉన్నటువంటి నరఘోష వ్యవస్థ పోతుంది. అది అక్కడే దొరుకుతుంది అంటారు, ఇంకెక్కడెక్కడైనా దొరికే అవకాశం ఉంటుందంటే పూజా దొరుకుతాయి, పూజా సామాగ్రిలో కాదండి, ఊరి దగ్గర దొరుకుతాయి. మీరు వారిని సంప్రదించి మా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయని సంప్రదిస్తే కనుక వారు దాన్ని ప్రత్యేక వ్యవస్థలు చేసి ఇస్తారు. ఇది క్షుద్రంలోకి రాదండి. చక్కగా ఇది కూడా అమ్మవారి అనుగ్రహంతో నరఘోష అనేటువంటి లోపలి ప్రవేశించకుండా ఆపడానికి ఒక ప్రయోగం. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. ఈ అమావాస్య గురించి కావచ్చు, లేకుంటే నరఘోష అనే విషయంలో చాలా మందికి ఉండే సందేహాలు కావచ్చు, చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఈశ్వరానుగ్రహ అక్షవల సిద్ధిరస్తు.